నన్ను ఇన్వైట్ చేసిన దానికి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వేదిక మీద ఉన్న అందరు పెద్దలకి అలాగే మిత్రుడు రాంభూపాలన్న గారికి మీకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మీడియా రంగంలో తొలితరము జర్నలిస్టు మన దేవప్రసాద్ అన్న. మనం ఆయన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఎవరిని జెమినీ ప్రసాద్, ఆయన పేరు జెమినీ ప్రసాద్, ఆయన గుర్తింపు తెచ్చుకుంటూ అలాగే ఆయన జర్నలిజంలో ఉండి ఆ మెలుగులు కానీ తనతోటి ఉండే వాళ్ళకందరికీ నేర్పించడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే 1995లో సిటీ కేబుల్ నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈరోజు ఆయన లేకపోయినా అంటే నాకుండే ఇన్ఫర్మేషన్ అంటే బంధువులు కానీ వీళ్ళంతా ఎవరు లేకపోయినా ఇంతమంది ఆత్మీయులు ఆయనకు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత కొన్ని ఛానల్స్లో పనిచేశారు. 1983లో తెలుగు విద్యార్థి విభాగంలో కీలకంగా పనిచేసిన ప్రసాద్ గారు ఆ తర్వాత తెలుగు యువతలో కీలక బాధ్యతలుగా తీసుకున్నారు. అలాగే మా పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి ఆయనకుండే ఆస్తులు కానీ పోగొట్టుకున్నారని చెప్పేసి ఇందాక మా మిత్రులు చాలామంది చెప్పడం జరిగింది. ఇది ఆయనకుండే ఆస్తులు, కోట్ల రూపాయల ఆస్తులు తృణప్రాయంగా తెలుగుదేశం పార్టీ కోసం ఖర్చు పెట్టారని చెప్పేసి సభంగా తెలియజేస్తాను. అలాగే ఆయన జర్నలిస్ట్గా ఏ రోజు ఒక చిన్న మచ్చగానే ఎంచుకోకుండా కష్టపడి పనిచేసిన వ్యక్తి అని చెప్పేసి జెమినీ ప్రసాద్ గారికి మచ్చలను వ్యక్తీకరించారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఆయన్ని మనమంతా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలా. స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆ జర్నలిజంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం మొత్తం మన స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఆయన ముందు నుంచి ప్రెస్ క్లబ్బే ఆయన జీవితం అన్నట్లు ఇక్కడ ప్రెస్ క్లబ్లో మరణించడం కానీ ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఇంతమంది మిత్రుల్ని ఆయన సంపాదించుకోవడం కానీ ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న జర్నలిస్టులు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇందాక అన్నట్ల ఆయన కొన్ని డ్రిప్ ఇరిగేషన్ అయితే హార్టికల్చర్ ఇలాంటివన్నీ ప్రసాద్ గారు ముందు నడిపించారని చెప్పేసి ఇందాక గొప్పలు అన్నారు. ఖచ్చితంగా గతంలో మొన్న సీఎం గారు వచ్చినప్పుడు రాజరూమ్కి వచ్చినప్పుడు అనంతపూర్ని హార్టికల్చర్ హబ్గా మారుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దేనికంటే వాటర్ ఉంటే మన అనంతపురంలో ఉండే భూమి కానీ ఇక్కడ సారవంతమైన భూమి, ఎందుకంటే ఏ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినా ఫస్ట్ అనంతపూర్ ఫ్రూట్ అంటేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి ప్రతి మార్కెట్లో చెప్పారు. ఎందుకంటే మనది స్వీట్ ఎక్కువ ఉంటుంది, సారవంతంగా ఉంటుందని చెప్పేసి మన ఫ్రూట్కి డిమాండ్ కానీ ఉంది. ఖచ్చితంగా రాంభూపాల్ రెడ్డి గారు అన్నట్లు ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే హార్టికల్చర్ హబ్కు సంబంధించి ఇండస్ట్రీస్ ఏదన్నా తీసుకోవడానికి ట్రై చేస్తామని చెప్పి సమాజంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. ధన్యవాదాలు. అతను మా దగ్గరే ఉండేవాడు. అప్పుడు ఆఫర్ వచ్చింది మాకు, ఆంధ్రప్రదేశ్లో పనిచేసే మమ్మల్ని ఏరియాలో వచ్చి అప్పటితో ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఫస్ట్ టైం మన తెలుగు స్టేట్లో స్టార్ట్ న్యూస్ లేదని చెప్పి అప్పుడు ప్రసాద్ కూర్చోబెట్టి నేను రామకృష్ణ మాట్లాడుకొని అందరికి ఎక్కువ కొత్త నా పిల్లలు మేమంతా ఉండాలి పోనీ అని చెప్పేసి అప్పటి నుంచి అతని తేజ ప్రసాద్ అనే స్టార్ట్ అయింది. దాదాపు సుదీర్ఘకాలం నాతో పాటు 30 సంవత్సరాలు పనిచేసినాడు. ఒక్క విషయం ఏమంటే 30 సంవత్సరాలు నాతో పనిచేసినా కూడా ఏ రోజు నన్ను నువ్వు అని అంట, మీరు ఈవెన్ చనిపోయే ముందు హాస్పిటల్కి పోయినా కూడా మీరు అనే మాట్లాడారు. నన్ను ఏమీ అజ్ఞానం కూడా అంటారు. సో అంత గొప్ప వ్యక్తి ఆయన లేకపోవడం జర్నలిజం రంగానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు చాలా బాధతో పెద్దలు మా అన్న ప్రసాద్ గారి సంస్మరణ సభ నిర్వహించుకోవడం అంటే చాలా బాధేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ కమిటీ, మా రామాంజనేయులన్న, ఇద్దరు రామాంజనేయులు,
ఇంకా మిత్రులు నాయుడు అందరూ కలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంతమంది కలవని విధంగా ప్రసాద్ సంస్మరణ నిర్వహించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ ప్రసాద్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ప్రసాద్ అన్నకి బంధం చాలా ఏదండి. ప్రసాద్ అన్నతో చాలా ఏళ్ళ నుంచి బంధం ఉంది. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మా రాంభూపాలు మేమంతా కూడా ఆయన తెలుగులో పనిచేసేవారు. ఆ రోజుల నుంచి ప్రసాద్ అన్నతో బంధం ఉంటూ ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టు ఉద్యమంలో అన్ని విధాలుగా ఎప్పుడు మనతోనే ఉంటూ నాకు ప్రసాద్లో బాగా ఇష్టమైంది ఏంటంటే ఎప్పుడు కూడా ఆవేశపడదు కాదు. జర్నలిజంలో రకరకాల మనుషులు, రకరకాల నాయకులు, మనందరము ఈ తరం జర్నలిస్టు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ఓపిక, అతను ఉన్నటువంటి కమిట్మెంట్, అది నాకు చాలా ఇష్టం. నేను అదే నేర్చుకున్నాను. మొదట్లో లేదు కానీ రాంగ ఈ 2-3 సంవత్సరాల్లో నేను కూడా ప్రసాదం చూసి నేర్చుకున్నది ఏంటంటే ఈ జర్నలిస్ట్ ఉద్యమంలో వీళ్ళంత వరకు కొంత మౌనంగా ఉంటుంది. ప్రసాదం చూస్తే నాకు ఎప్పుడు కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పుడు నాకు ఇవ్వండి అని అడిగిన చరిత్ర నేను ప్రసాదంలో చూడలేదు. చాలామంది జర్నలిస్ట్ చూశాను ఉద్యమంలో, నాకేమైనా సాయం చేస్తావన్నా, నాకేమైనా చేస్తావని అడిగిన లేదు. ప్రసాదం ఒకటే అడిగాడు, ఈ ప్రెస్ క్లబ్ను మాత్రం అద్భుతంగా చేయాలి బ్రదర్ నువ్వు అని చెప్పి చాలాసార్లు ఈ ప్రెస్ క్లబ్ మీదే ఆయన ఇక్కడికి రావాలంటే కూడా నాకు యాక్చువల్గా నాకు మనసు ఒప్పదు. ఇప్పుడు ప్రసాదన లేదంటే నేను యాక్చువల్గా రాకూడదు అనుకున్నాను, కానీ నేను రాకపోతే ఎందుకంటే ప్రసాదన లేని ఈ ప్రెస్ క్లబ్ నేను ఊహించలేదు. ఎందుకంటే ఆయన ఇల్లు ఉన్నట్లు ఇది పాపం. దీన్ని ఇంత అద్భుతంగా ఈ ప్రెస్ క్లబ్ని కాపాడగలిగినటువంటి జర్నలిస్టులు తక్కువ. ప్రతి జర్నలిస్టు నాకేమొస్తుందని ఆలోచిస్తారు తప్ప జర్నలిస్టు అందరూ బాగుండాలి, నా ప్రెస్ క్లబ్ బాగుండాలి అని చెప్పి కాపాడబడినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ ఎప్పటికీ మనందరి గుండెల్లో ఉంటారని నేను విశ్వసిస్తా ఉన్నాను. చాలాసార్లు ప్రసాద్ నాతో మాట్లాడినప్పుడు చివరికి నాకు బాధ కలిగే అంశం ఏంటంటే చనిపోయే ఒక 10 రోజుల ముందు నాకు ఫోన్ చేసి, అబ్బా నువ్వు ఒకసారి రా, నేను చూడడం చాలా రోజులు అయింది, ఒకసారి చూడు, నేను చూడాలనిపిస్తుంది అన్నాడు. నేను అక్కడే ఉన్నాను అనుకున్నా ప్రసాద్ అన్న, నాకు తెలియదు. అక్కడ ఉన్నప్పుడు వస్తే చాలా కన్నీళ్ళు వచ్చాయి, ఎంత యాక్టివ్ ఉన్నవాడు ఇలా అయిపోయాడు ఏంటి అని. అప్పుడు కూడా ఆ రోజు కూడా నీ ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంటి ప్రసాద్ అన్న, అంత బాగుంది అంటే అంత బాగున్నానప్పా, ప్రెస్ క్లబ్ అంతా కొంత బాగా చేయండిప్పా అన్నాడు. కాబట్టి అతని కమిట్మెంట్ నాకు ఎప్పుడు కూడా సంతోషం. ప్రసాద్ లాంటి జర్నలిస్టు చాలా అరుదుగా ఉంటారు. ఈ జిల్లాలో నిత్యం వాటర్ నీళ్ళ సమస్యలు కానీ దీని మీద మా రాంభూపాలతో కలిసి ఎప్పుడు కూడా ఆ వాటర్ అపాయి. ఇప్పుడంటే ఇప్పుడు మా జర్నలిస్టు కొత్త జర్నలిస్టులు కొత్త తరం వచ్చి, కానీ పాత తరం జర్నలిస్టులు పాతరం అంతా కూడా నీళ్లు, కరువు, దీని మీద ఎక్కువ చర్చ జరిగేది. విలేకరులంతా కూడా దాని మీద ఎక్కబడేవాళ్ళు. ఇప్పుడంతా మారిపోయినాయి, జిల్లా పరిస్థితులు మారిపోయినాయి. ఆ జర్నలిస్ట్ ఇప్పుడు లేదు, ఇది ఆ సమయం కూడా కాదు కాబట్టి అది మాట్లాడాల్సింది ఒక ముక్కలోనే దాన్ని ముగిస్తూ ఇప్పుడు మారిపోయినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మనం ప్రసాద్ అన్నని ఇంత గొప్పగా గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. ఈ కార్యక్రమం నిర్వహించినట్టు రామాంజనేయులు బ్రదర్స్, మా ఆజాద్ అన్న, మా నాయుడు అందరూ కూడా ధన్యులు. ఎందుకంటే అందరికీ అవకాశం రాదు. ఒక మనిషి బతికినప్పుడు అందరూ చెప్పడం కాదు, ఆయన మరణించినప్పుడు ఆయన గుర్తు పెట్టుకోవడం అనేది ఇంతమందిని చూస్తే మన హృదయాల్లో అంతా కూడా ప్రసాద్ ఉన్నారనేటువంటిది ఒక ఆనందం కలుగుతుంది. ఇదే స్ఫూర్తిని నేను ఒక మాట చెప్పి, మన జర్నలిస్టు మిత్రులు పెద్దలంతా ఇక్కడే ఉన్నారు. నాకన్నా ముందు తరం జర్నలిస్టులు మా రామాంజన్న, ఆజాద్ అన్న, రామకృష్ణ అన్న, మా భోగేశ్వరి అన్న, సాయినాథ్, విశ్వనాథ్, కాశీపతి గారు, అదేవిధంగా విశ్వేశ్వరరావు గారు, వాళ్ళు ఒక తరం నాయకత్వం అయిన తర్వాత నెక్స్ట్ తరం జర్నలిస్ట్ ఉద్యమాన్ని మా చేతికి అప్పగించిన తర్వాత చేయగలిగింది జర్నలిస్ట్ ఉద్యమంలో చేశాం. ఇప్పుడు కూడా దీన్ని నాకు మీ అందరి జర్నలిస్ట్ మిత్రులందరికీ విజ్ఞప్తి ఒకటే, ఈ ప్రెస్ క్లబ్ అందరిది, దీన్ని అందరూ కలిసి ఈ ప్రెస్ క్లబ్ని మనం ఎంత అందంగా పెట్టుకుంటే అప్పుడే మనం ప్రసాద్కి నిజమైన నివాళులు అనేటువంటిది నా భావన. అందరూ పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా జర్నలిస్ట్ సీనియర్లు ఉన్నారు. ఎందుకంటే మేము ఆ గౌరవించాం, మీరు కూడా ఇప్పుడున్న జర్నలిస్టులు సీనియర్లని గౌరవించే సాంప్రదాయాన్ని మీరందరూ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ, ఎందుకంటే జర్నలిస్టులు వచ్చేది ఏముండదు, జర్నలిస్ట్కి ఏమీ రాదు,
చివరిగా మిగిలేదు మనం ఏదైనా మంచి చేస్తుంటే, ఎందుకంటే జీతాలు ఎట్లున్నో రావు, మేనేజ్మెంట్ ఎట్లా మనం పట్టించుకోవు, కనీసం ఇళ్ల పట్టాలు కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. కనీసం ఈ ప్రశ్నలన్నా ఇది అందరిది, ఈ ప్రశ్నలంతా కాపాడుకొని ఈ ప్రశ్నలో మీరు ఎంతమంది జర్నలిస్టు రోజు కూర్చుంటారంటే ప్రసాదన్న అంత పైన ఆత్మలో ఇచ్చి సంతోషపడతారనేటువంటిది నా భావన. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ప్రసాదన్న ఆశయాన్ని ప్రతి ఒక్కరు చివరి రోజుల్లో నాకు బాగా చెప్పాడు. మన సుధాకర్ నాయుడు, మనోడు కేశవ్, అదేవిధంగా రవి, వీళ్ళందరూ కూడా చివరి రోజుల్లో, మా డేవిడ్, అదేవిధంగా జంబుల రమేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా చివరి రోజుల్లో ప్రసాద్ రెడ్డిని, మన ప్రసాద్ ఏమైతే మనం అనుకున్నామో ప్రసాద్ని చాలా జాగ్రత్తగా చూసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన అభినందనలు చెప్తూ, ప్రసాద్ ఆశయాన్ని మనందరం కూడా కామ్రేడ్ ప్రసాద్ ఏదైతే ఆశించాడో దాన్ని అందరూ కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ప్రసాద్ గురించి ఎంతసేపైనా చెప్తాను నేను, నాకున్నటువంటి బంధం అది. కాబట్టి ఎక్కువ ప్రసాద్ అన్న గురించి మనం మాట్లాడేది ఎంత మాట్లాడినా తక్కువే. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రెస్ క్లబ్ కమిటీకి, మా రాంభోపాల్ సిపిఎం నాయకులు, నా తోటి జర్నలిస్టు మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మన అందరికీ ధన్యవాదములు. నందినేని దేవప్రసాద్ గారు ఆమె అనురాగంతో మాట్లాడతారు. ఆయన ఎందరికో ఆదర్శం. ఆకాశం అందనంత దూరంగా ఎదిగారు. అంత పాత్రికేయులకు మీరు కన్నీళ్లు మిగిల్చారు. శ్రీ నందినేని దేవప్రసాద్ గారు జోహార్ జోహార్. ఒంటరి జీవితం అనుభవించారు. 30 ఏళ్ల పాత్రికేయ జీవితంలో సాగిపోయారు. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎందరి వార్తలను వెలిగించారు. చీకటిలో ఉన్న వారికి వెలుగు చూపారు. మీరు పాత్రికేయ రంగంలో అందరికీ ఆదర్శం. ఎందరో సీనియర్ పాత్రికేయ రంగంలో అనంతలో కదిలిపోయారు. ఎందరో సీనియర్ పాత్రికేయులు. అందరికీ మా అనంత ప్రెస్ క్లబ్ తరఫున వందనాలు, అభివందనాలు. మాకు కన్నీళ్లు మిగిల్చారు నందినేని దేవప్రసాద్ గారు. మీ ఒంటరి జీవితము, మీ స్ఫూర్తి మాకు ఆదర్శం. అనంత ప్రెస్ క్లబ్ తరఫున మీకు ఇవే మా శ్రద్ధాంజలి, పుష్పాంజలులు. 30 ఏళ్ల మీ సుదీర్ఘ ప్రయాణంలో మరుపురానిది, మరువలేనిది ఈరోజు సంస్మరణ సభ. కన్నీళ్లు మిగిల్చి వెళ్ళిపోయారా? మా అందరినీ ఒంటరిగా చేసి వెళ్ళిపోయారా? అయినా మీ స్ఫూర్తి మాకు ఆదర్శం. మీరు భౌతికంగా లేకపోయినా మా కన్నులు ఎదుటే ప్రెస్ క్లబ్లో కనిపిస్తారు, వినిపిస్తారు. మిమ్మల్ని అనుక్షణం మరువలేని మీ అనంత పాత్రికేయ బృందం. ప్రెస్ క్లబ్ పెద్ద ఆయనకి జోహార్ జోహార్.